లాస్ట్ వీడియోలో నేను మా ఇంట్లో పెట్టిన ఊరగాయలని మా బంధువులకైతే పంపిస్తున్నామని అయితే చెప్పాను. వాటినైతే ఈరోజు తీసుకొని వెళ్తున్నాను. నా కోసం అయితే కార్ కూడా అయితే వచ్చింది. కేవలం దానికోసం మాత్రమే కాదు, ఇంకో పని కూడా అయితే ఉంది. చిన్న చిన్న పనులు అవి చూసుకోవడానికైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఈ కార్ వచ్చేసి మా మామది. ఆల్రెడీ అన్ని ప్యాకింగ్ చేశారు కాబట్టి తీసుకొని సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. డిక్కీలో అయితే పెట్టుకొని మీకైతే చూపిస్తాను. ఎలా మేము సేఫ్గా అయితే వెళ్తున్నామో, ఎలా తీసుకెళ్తున్నామో మీరైతే చూసేయండి. అలాగే నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. కిందటి వీడియో మీరు ఎలా సపోర్ట్ చేశారో దీనికి కూడా అయితే కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇవి లోపల అయితే పెడుతున్నాను. ఇందులో కొంచెం లగేజ్ అయితే ఉంది. మా మామకు సంబంధించి వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది. అంటే మా వాళ్ళకి ఇక్కడ మా పెద్ద అయితే ఉన్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాను అన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మా మామని పికప్ చేసుకొని వెళ్తాము. అప్పటి వరకు డ్రైవింగ్ వచ్చేసి ప్రశాంత్. ఇంకా హైవే అయితే ఎక్కేసాము. కాజుపేట అయితే దాటిపోయాము. దగ్గరగా అయితే రీచ్ అవుతున్నాము. ఇలాగైతే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. కొంచెం లైట్గా గాలి బాగుంది కాబట్టి ఏసీ అయితే ఏమీ లేదు. బాగా సాంగ్స్ పెట్టుకొని వెళ్తున్నాము. వెదర్ కూడా అయితే చాలా గట్టిగా అయితే ఉంది. సమ్మర్ కాబట్టి ఎండలు ఎదరగొడుతున్నాయి బయట. మేమైతే వెళ్ళడానికి కొంచెం టైం అయితే పట్టింది. అక్కడక్కడ రోడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉంది. కొంచెం లేట్ అయింది. దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళకైతే ముందు ఇవి షేర్ చేసేసి తర్వాత మా పనికి అయితే మేము వెళ్ళిపోతాము. ఇంకా మొత్తం తీసుకొని వచ్చినవైతే ఇవి చింతపండు, ఇంకా ఈ ఊరగాయలు, ఎక్స్ట్రాగా పూలు, కరివేపాకు అయితే యాడ్ అయింది. ఇది వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళకి, ఇది వచ్చేసేమో మా విద్యమ్మ వాళ్ళకి. డ్యూటీకి అయితే పోయినాడంట. డ్యూటీ నుంచి వస్తానే ఇవైతే అక్కడ వేసేయాలి. మంచి ఎండకైతే వచ్చాము కాబట్టి ఏసీ అయితే పెట్టినాడు మా బాబాయ్. అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచి కొన్ని మల్లె చెట్లు, జాయి చెట్లు అయితే తీసుకొని వచ్చినాం. వాటిని అయితే మా మామయ్య నాటుతున్నాడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా చిన్నమ్మ నీళ్ళు పట్టుకొని రెడీగా అయితే ఉంది పోయడానికి. ప్రశాంత్ ఆడేమో క్రికెట్ ఆడుతున్నాడు. ఇలా ఉంటుందన్నమాట కడపలో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు. ఇక్కడ కొన్ని చెట్లు, ఇంకొక చోట అయితే కొన్ని చెట్లు అయితే నాటి లోపలికి అయితే వచ్చేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.